విజయవాడలో సీబీఐకి చిక్కిన అవినీతి అధికారి 15 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. రైల్వే ఇంజనీర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బాపిరాజు అరెస్ట్ అయ్యాడు. అతనితో పాటు మరో వ్యక్తి శ్రీచంద్ను కూడా అరెస్ట్ చేశారు. 179 కోట్ల రూపాయల ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులు ముందస్తుగా పూర్తి చేసినందుకు 7 కోట్ల రూపాయల బోనస్ క్లెయిమ్ చేసుకున్నారు కాంట్రాక్టర్. బోనస్ మంజూరుకి అనుకూలంగా ఫైల్ తేదీల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలున్నాయి. బోనస్ మంజూరు విడుదలకి సహకరించేందుకు 15 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు బాపిరాజు. విశాఖ నుంచి విజయవాడ వస్తూ లంచం ఇస్తూ ఉండగా సీబీఐ ట్రాప్ చేసింది. విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్ 4 నగరాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రమేయం ఉన్న వారిపై సీబీఐ ఆరా తీస్తోంది. రేపు విజయవాడ కోర్టులో నిందితుల్ని హాజరుపరచనుంది సీబీఐ.